H1B వీసా అప్లికెంట్స్పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం $1,00,000 ప్రాసెసింగ్ ఫీ ఏదైతే రుసుము వేస్తుందో దానికి సంబంధించి భారతదేశం కన్నా అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికా అనేది టాలెంట్ బేస్డ్ ఎకానమీ, ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ బేస్డ్ ఎకానమీ. దానిలో పనిచేయడానికి చాలా టాలెంట్ పూల్ అవసరం అనమాట. కానీ ఇప్పుడు మాత్రం హడావుడి పడిపోయి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం $1,00,000 కట్టాలి, లేకపోతే H1B వీసాస్ ఇవ్వడం చెప్పడం అనేది సిలికాన్ వ్యాలీ ఎక్స్పర్ట్స్ ప్రకారం అమెరికాకే ఎక్కువ నష్టం. ముఖ్యంగా అమెరికాలో సిలికాన్ వ్యాలీలోని చాలా కంపెనీస్ ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని అవుట్ సైడ్ అమెరికా ట్రావెల్ చేయొద్దని చెప్పి అడ్వైజరీస్ జారీ చేస్తున్నాయి అనమాట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇదంతా తట్టుకోలేక ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏదైతే కొత్త H1B అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ రుసుము ఉంటుందని, దాంతోపాటు ఇది వన్ టైం పేమెంట్ మాత్రమేమని చెప్తున్నా చాలామంది భయపడుతున్నారనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎఫెక్ట్ అనేది ఇంజనీర్స్ మాత్రమే కాదు, సైంటిస్టులు కావచ్చు, ఎడ్యుకేటర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా పడుద్ది అనమాట. ముఖ్యంగా H1B వీసా కింద చాలామంది ఇండియన్స్, దాదాపు 70% H1B వీసాస్ ఇండియన్స్గా వస్తుంటాయి అనమాట. ఇంజనీర్స్, సైంటిస్ట్, కోడర్స్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు అమెరికాలో. సో వీళ్ళందరూ ఇప్పుడు వెళ్ళకపోతే అమెరికాకి ఫారెన్ టాలెంట్ అనేది రాదు, బయట నుంచి టాప్ టాలెంట్ పూల్ రాదనమాట. దానివల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఇది యాంటీ గ్రోత్ పాలసీ మేకింగ్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గ్రోత్కి వ్యతిరేకంగా కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తుంది. దీనివల్ల అమెరికాలో బెస్ట్ బ్రెయిన్స్ ఇంకొండవు, బెస్ట్ బ్రెయిన్స్ అమెరికాకి రావు. దీనివల్ల అమెరికా ప్రొడక్టివిటీ, అమెరికాలోని ఉత్పాదకత తగ్గుద్దని చెప్పి కూడా చెప్తున్నారనమాట.